వీడియోలో మనం ఒక అణువు మాలిక్యూల్ యొక్క అణు ద్రవ్యరాశి మాలిక్యులర్ మాస్ని ఎలా లెక్కించాలో వివరంగా అర్థం చేసుకుందాం. అయితే అసలు అణు ద్రవ్యరాశి అంటే ఏంటి? అణు ద్రవ్యరాశి అంటే ఒక అణువులో ఉన్న అన్ని పరమాణువుల ద్రవ్యరాశుల మొత్తం. ఉదాహరణకు కాల్షియం క్లోరైడ్ CaCl2ని మనం తీసుకుంటే ఇందులో రెండు రకాల పరమాణువులు ఉన్నాయి. అవి ఒకటి కాల్షియం పరమాణువు కాగా మరొకటి రెండు క్లోరిన్ పరమాణువులు. కాబట్టి కాల్షియం క్లోరైడ్ యొక్క అణు ద్రవ్యరాశి అనేది ఒక కాల్షియం పరమాణు ద్రవ్యరాశి మరియు రెండు క్లోరిన్ పరమాణు ద్రవ్యరాశుల మొత్తానికి సమానమవుతుంది. మరి కాల్షియం యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? దీనికోసం మనం ఆవర్తన పట్టికను చూడాలి. అదే పీరియాడిక్ టేబుల్ని చూడాలి. ఈ పీరియాడిక్ టేబుల్లో కాల్షియం మూలకం ఎక్కడుందో చూస్తే అది ఇక్కడుంది. మరి కాల్షియం పరమాణు ద్రవ్యరాశి సాధారణంగా ఏదైనా మూలకం యొక్క సంకేతం కింద దాని పరమాణు ద్రవ్యరాశి రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాల్షియం సంకేతం కింద ఉన్న 40.08 కాల్షియం యొక్క పరమాణు ద్రవ్యరాశి. ఇప్పుడు కాల్షియం యొక్క పరమాణు ద్రవ్యరాశికి రెండు క్లోరిన్ పరమాణువుల ద్రవ్యరాశిని కలపాలి. ఇందుకోసం మళ్ళీ మనం పీరియాడిక్ టేబుల్ని చూస్తే అందులో క్లోరిన్ ఇక్కడ ఉంది. మరి దాని పరమాణు ద్రవ్యరాశి 35.45. కానీ కాల్షియం క్లోరైడ్లో రెండు క్లోరిన్ పరమాణువులు ఉన్నాయి. కాబట్టి 40.08 ప్లస్ 2 ఇంటూ 35.45గా మనం రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని గుణించి కూడితే కాల్షియం క్లోరైడ్ యొక్క అణు ద్రవ్యరాశి మొత్తం 110.98 వస్తుంది. అయితే దీని ప్రమాణం ఏంటి? ఇది పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాల్లో అంటే అటామిక్ మాస్ యూనిట్లలో ఉంటుంది. దీన్ని మనం స్మాల్ యు అనే అక్షరంతో సూచిస్తాం. అయితే పీరియాడిక్ టేబుల్లో మూలకాల కింద కనిపించే విలువలన్నీ ఈ పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాల్లోనే ఉంటాయి. ఒక పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం లేదా 1U విలువ సుమారుగా 1.67 ఇంటూ 10⁻⁻24 గ్రాములకు సమానమవుతుంది. సరే, ఇప్పుడు మనం మరికొన్ని అణువుల అణు ద్రవ్యరాశులను కనుక్కుందాం. ఉదాహరణకు ఈథీన్ C2H4ని తీసుకుందాం. ఈ అణువులో కార్బన్ మరియు హైడ్రోజన్ అనే రెండు రకాల పరమాణువులు ఉన్నాయి. అయితే ఇందులో రెండు కార్బన్ పరమాణువులు 4 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి. ఇంతకుముందే మనం ఒక అణువులోని అన్ని పరమాణువుల పరమాణు ద్రవ్యరాశుల మొత్తమే ఆ అణువు యొక్క అణు ద్రవ్యరాశి అని తెలుసుకున్నాం కదా. కాబట్టి ఈథీన్ అణు ద్రవ్యరాశిని మనం కనుక్కోవడానికి రెండు కార్బన్ పరమాణు ద్రవ్యరాశులకు 4 హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశులను కలపాలి. కాబట్టి ఇప్పుడు మనకు కార్బన్ మరియు హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశులు తెలియాలి. ఇందుకోసం మనం పీరియాడిక్ టేబుల్లో కార్బన్ ఎక్కడ ఉందో చూడాలి. కార్బన్ ఈ పీరియాడిక్ టేబుల్లో ఇక్కడ ఉంది. దీని పరమాణు ద్రవ్యరాశి 12.01 అవుతుంది. సో ఈ పరమాణు ద్రవ్యరాశిని మనం ఇందులో ప్రతిక్షేపిస్తే 2 ఇంటూ 12.01 అవుతుంది. ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో హైడ్రోజన్ని చూస్తే హైడ్రోజన్ ఇక్కడ ఉంది. దీని పరమాణు ద్రవ్యరాశి 1.008. ఇప్పుడు ఈ విలువలను కూడా మనం ప్రతిక్షేపిస్తే 2 ఇంటూ 12.01 ప్లస్ 4 ఇంటూ 1.008 అవుతుంది. దీన్ని సాధిస్తే ఈథీన్ యొక్క అణు ద్రవ్యరాశి 28.052 అటామిక్ మాస్ యూనిట్గా వస్తుంది. సరే, ఇప్పుడు కొంచెం టఫ్గా ఉండే 3 రకాల పరమాణువులున్న మరొక అణువును తీసుకుందాం. అదే గ్లూకోజ్. దీని రసాయన ఫార్ములా C6H12O6. గ్లూకోజ్లో 6 కార్బన్ పరమాణువులు, 12 హైడ్రోజన్ పరమాణువులు, 6 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. ఇప్పుడు ఈ విలువల ఆధారంగా గ్లూకోజ్ యొక్క అణు ద్రవ్యరాశిని మీరే స్వయంగా లెక్కించడానికి ఒక్కసారి ప్రయత్నించండి. సరే, మీరు ప్రయత్నించారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం
కలిసి గ్లూకోజ్ యొక్క అణు ద్రవ్యరాశిని కనుక్కుందాం. ఇక్కడ ఫార్ములాలో 6 కార్బన్ పరమాణువులు, 12 హైడ్రోజన్ పరమాణువులు, 6 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం 6 కార్బన్ పరమాణు ద్రవ్యరాశులకు 12 హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశులను అలాగే 6 ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశులను కలపాలి. ఇంతకుముందు మనం ఈథేన్ యొక్క అణు ద్రవ్యరాశిని కనుక్కునేటప్పుడు కార్బన్ పరమాణు ద్రవ్యరాశి మరియు హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి ఏంటో తెలుసుకున్నాం. కాబట్టి ఆ విలువలను ఇక్కడ ప్రతిక్షేపిస్తే 6 ఇంటూ 12.01 ప్లస్ 12 ఇంటూ 1.008. ఇంకా మనకు ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి తెలియాలి. కాబట్టి దానికోసం మనం పీరియాడిక్ టేబుల్లో ఆక్సిజన్ ఎక్కడ ఉందో చూస్తే ఆక్సిజన్ ఇక్కడ ఉంది మరియు దాని పరమాణు ద్రవ్యరాశి 16.00. ఈ విలువను కూడా మనం ప్రతిక్షేపిస్తే 6 ఇంటూ 16 అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని గుణించి కూడితే గ్లూకోజ్ అణు ద్రవ్యరాశి 180.156 అటామిక్ మాస్ యూనిట్. సో ఇప్పుడు మీకు అణు ద్రవ్యరాశిని ఎలా కనుక్కోవాలో తెలిసింది కదా. ఈ విధంగా ఏ అణువుకైనా అందులో ఉన్న పరమాణు ద్రవ్యరాశులను తెలుసుకొని వాటి మొత్తాన్ని కూడడం ద్వారా ఆ అణువు అణు ద్రవ్యరాశి మాలిక్యులర్ మాస్ని చాలా సింపుల్గా కనుక్కోవచ్చు.